ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించిందా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ కవిత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోటాపోటీ పరామర్శ యాత్రలతో క్యాడర్లో గందరగోళం నెలకొందా? అసలు ఎందుకు గులాబీ పార్టీ నేతలు ఆ జిల్లాపై అంత ఫోకస్ పెట్టారు? అన్నా చెల్లెళ్ల పరామర్శ యాత్ర పార్టీ తరఫున చేశారా? ఒకవేళ అదే నిజమనుకుంటే మొదట ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పర్యటన చేయాల్సిన అవసరం వచ్చింది. అసలు ఆ అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని బట్టి చూస్తే కవిత పొలిటికల్ ఎపిసోడ్ మరోలా టర్న్ అవుతోందంటున్నారు. అసలు గులాబీ పార్టీ ప్రారంభం, పతనం ఖమ్మం జిల్లా నుంచే మొదలయ్యాయనే వాదన ఉంది. ఈ వాదనకు తెరదించడానికి వారు వరుస పర్యటనలు చేస్తున్నారా? పరామర్శల, ప్రెస్టీజ్ యాత్రల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ముఖ్యులు చేస్తున్న రాజకీయం ప్రస్తుతం ఇదే చర్చకు దారితీస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన సాధారణ ఎన్నికల తర్వాత పట్టు కోసం బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ ఒకరిని మించి ఒకరు ఖమ్మం జిల్లాలో పరామర్శల పేరుతో యాత్రలు చేపడుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఖమ్మం జిల్లాపై అంతగా ఆసక్తి చూపని గులాబీ పార్టీ నేతలు పదవి కోల్పోయిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి కాస్తో కూస్తో క్యాడర్ చేజారకుండా చూసుకునేందుకు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే ఈ వరుస పర్యటనలు అనే వాదన వినిపిస్తూ ఉన్న జిల్లా పార్టీలో అంతర్గత పోరుతో క్యాడర్ను ఏకం చేయడంలో మాత్రం సఫలం కాలేకపోతున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలున్నాయి. గడిచిన 3 పర్యాయాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎప్పుడు పెద్దగా ప్రభావం చూపలేదనేది జగమెరిగిన సత్యం. ఈ జిల్లాలో బీఆర్ఎస్ కు ప్రతిసారి ఒకే స్థానంతోనే సరిపెట్టుకునే పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కూడా ఈ జిల్లా నుంచే మొదలైంది. పతనం సైతం ఈ జిల్లా నుంచే ఆరంభమైందని గులాబీ నేతలు ఒప్పుకోవాల్సిన పచ్చి నిజమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సమర్థంగా చక్రం తిప్పగలిగే సత్తా ఉన్న సీనియర్లు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కారెక్కినా వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వకుండా కేసీఆర్ జిల్లాలో తన గొయ్యి తానే తవ్వుకున్నారన్న అభిప్రాయం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని తండ్రి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడానికి కేటీఆర్, కవితల మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్న టాక్ ఉంది. ఆ క్రమంలో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మృతుల పరామర్శకు ఒకరి తర్వాత ఒకరు రావడమే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇక పార్టీ అన్నా చెల్లెళ్ల పవర్ పాయింట్ గేమ్తో గులాబీ పార్టీ చీలిపోయినట్లేనా అన్న చర్చ సామాన్యుల్లో కూడా మొదలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలి కాలంలో వైరా మాజీ శాసనసభ్యులు బాణోతు మదన్లాల్ మృతి చెందారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ముందుగా కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఖమ్మం పరామర్శ యాత్ర చేపట్టారు. అక్కడే పూలే, జాగృతి కార్యకర్తలతో అంతర్గతంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పనిలో పనిగా ఖమ్మం నుంచి నేరుగా కొత్తగూడెం చేరుకుని అక్కడ సింగరేణి కార్మికులతోని పార్టీకి సంబంధించిన అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. హామీలన్నీ పక్కకు పెట్టారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిని పక్కకు పెట్టిండ్రు. గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ ఎత్తుకొని పోతా ఉంటే చూస్తూ కూర్చున్నారు. బంకచెర్లకు సంబంధించి గోదావరి నీళ్లు తరలించుకొని పోతుంటే కనీసం మాట్లాడలేనటువంటి స్థితిలో మీరు ఇక్కడ ఉన్నారు. వాటిని సీరియస్గా టేకప్ చేయండి. బంకచెర్ల నుంచి గోదావరి నీళ్లు తీసుకొని పోతే తరతరాల మన తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టండి. అవన్నీ పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద కేసు పెడతాం, జాగృతి నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద కేసు పెడతామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా కవిత పర్యటనలో కనిపించలేదు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆమె పర్యటన వైపు చూడలేదట. దాంతో ఆమె జాగృతి సంస్థ కార్యకర్తలతో గతంలో ఉన్న పూలే అంబేద్కర్ కార్యకర్తలను సైతం రప్పించుకొని వారితో కార్యక్రమాన్ని ముగించుకోవాల్సిన దుస్థితి నెలకొందట. ఆ క్రమంలో ఆమె పార్టీలో ఎదిగేందుకు ఖమ్మం జిల్లా నుంచి వ్యూహరచన చేస్తున్నారనే టాక్ లేకపోలేదు. తాజాగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఖమ్మం జిల్లాలో పర్యటించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ ముఖ్య నేతల పరామర్శకు పూనుకున్నారు. ఇదే సమయంలో ఖమ్మం నగరంలో ఉన్న వైరా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కుటుంబంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తల్లి మృతి చెందడంతో ఇరువురి కుటుంబాలను పరామర్శించేందుకు కేటీఆర్ ఆగమేఘాల మీద ప్రత్యేక చాపర్ ద్వారా ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఇక జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక మీడియా సమావేశాన్ని సైతం చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా, అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా, ఇదిగో పులి అంటే అదిగో తోక, ఇదిగో ట్యాపింగ్, ఈ హీరోయిన్ ఆ హీరోయిన్, ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు, ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా? ఏంది గాసిప్స్? 6 గ్యారెంటీలు మర్చిపోదామా? ఇదిగో పులి అదిగో తోక అని వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో? ఈ తంబునేలు ఆ తంబునేలు, వీడిట్లా అంట వాడట్లా అంట, ఈయన ఇంకా మనకు కావాల్సింది. అయితే ఇదంతా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ అంటూ ఆ పార్టీలోనే ఉన్న కొందరు నేతలు చర్చించుకుంటున్నారట. మరోపక్క అన్నా చెల్లెళ్ల వరుస పర్యటనలతో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక సామాన్య క్యాడర్ సైతం సతమతమవుతుందట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా అక్కడి నేతల పరిస్థితి తయారైందట. ఇప్పటికే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. జిల్లా అధ్యక్షుడు వర్సెస్ మాజీ మంత్రి అనే విధంగా నిర్వహిస్తున్న వారి కార్యక్రమాలను జిల్లా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ తరుణంలో కల్వకుంట్ల కవిత వరుసగా 2 పర్యాయాలు జిల్లా పర్యటనకు రావడం, ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేని వ్యక్తుల నివాసాలకు వెళ్లడం, వారి ప్రధాన అనుచరగణం అనే రీతిలో వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. తన పర్యటనలో కవిత వ్యవహార తీరుతో గులాబీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కొంత ఇబ్బందికరంగా ఫీలయ్యారట. అటు పార్టీ అధికారం కోల్పోవడం, మరోవైపు ఉన్న క్యాడర్ సైతం అధికార పార్టీ వైపు బదిలీ అవడం, బలమైన క్యాడర్ పక్కచూపులు చూస్తుందన్న ప్రచారం పార్టీకి మరింత మైనస్గా మారే ప్రమాదముందని ఖమ్మం జిల్లా ఉద్యమకారులు వాపోతున్నారంట. ఇలాంటి పరిస్థితుల్లో కల్వకుంట్ల అన్నా చెల్లెళ్ల ఆధిపత్య పోరుకు ఖమ్మం జిల్లా వేదికవుతూ ఉండడం గులాబీ శ్రేణులను మరింత గందరగోళానికి గురిచేస్తుందట. మరి కవిత కేటీఆర్లు విడివిడిగా నడిపిస్తున్న కార్యాచరణ ప్రభావం పార్టీకి లాభాన్ని చేకూరుస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ ను ఖమ్మం జిల్లాలో పూర్తిగా ముంచేస్తుందా అన్న చర్చ మొదలైందిప్పుడు.